వన్స్ అగైన్ వెల్కమ్. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్ జూన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ జూన్ నోటిఫికేషన్లో మనం ఎస్జిటి సిలబస్ చూద్దామండి. సో సిలబస్ యొక్క పీడిఎఫ్ అండి ఇది. సో ఈరోజు మనం దాని యొక్క పీడిఎఫ్ని ఈరోజు వీడియోలో డిక్లేర్ చేద్దాం. సో దీని ముందు ఒక ఎన్ఈపి 2020 ఒక కొటేషన్ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ ఫర్ అచీవింగ్ full human potential, developing an equitable and just society and promoting national development by NEP 2020. నైస్. సో మనకి పేపర్ 1 మనం ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్ అండి. పేపర్ 2 ఇవన్నీ వాళ్ళు రాయరు. సో పేపర్ 1లో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ 30 మార్క్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో కొత్త వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుద్ది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఫర్ 30 మార్క్స్. అండ్ తెలుగు ఆల్రెడీ వాళ్ళు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది సపరేట్, అది ఇంగ్లీష్ కామన్ ఎవరైనా రావాల్సిందే. ఈ బి అన్న సబ్జెక్ట్స్లో వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకో ఉన్నారో అది రాయాలా. వాళ్ళు తెలుగు మీడియమా, ఉర్దూవా, హిందీయా, కన్నడ, తమిళ, వాళ్ళు డైట్ ఏదైతే చేశారో ఆ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇది కంపల్సరీ 30 మార్క్స్. మ్యాథ్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ 30 మార్క్స్. ఇవి కామన్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, సైకాలజీ ఫర్ 30, తెలుగు లేకపోతే ఉర్దూ లేకపోతే కన్నడ ఏదైతే వాళ్ళ మదర్ టంగ్ ఉందో అది ఒక 30, ఇంగ్లీష్ ఒక 30, మ్యాథ్స్ ఒక 30, ఈవీఎస్ కమ్ సైన్స్ కమ్ సోషల్ అన్ని దాంట్లోనే కలిపి వచ్చేస్తాయండి 30. సో ఇక్కడ 1 2 3 4 5 30s ఉంది. సో 5 3 15, 0 150 మార్క్స్. సో 150 మార్క్స్ అంటే మనకి 150 బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది ఈ టెట్లో. ఈ టెట్టే కాదండి, ప్రతి టెట్లో కూడా మనకి 150 బిట్స్ వస్తాయి, 150 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 150 బిట్స్ మనం రాయడం వల్ల మనకేంటి యూజ్ అని అంటే ఆ 150 బిట్స్ 150 మార్క్స్ని మనకి 20కి డిఎస్సిలో మనకి 100 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 20లో 20%కి 20 మార్క్స్కి కుదించడం అయితే జరగద్ది. సో ఆ 20 అనేది డిఎస్సిలో మనకి యాడప్. సో డిఎస్సిలో మోస్ట్ వెయిటేజ్ ఏదన్నా ఉంది అని అంటే అది మన ఒక్క టెట్కి అని చెప్పచ్చండి. నువ్వు ముయిరా. సో ఇక్కడ మనం చూసినట్టయితే పేపర్ 2 కూడా అలాగే అండి. చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకండి. సో వాళ్ళకి బి లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడిషా, ఒడియా, సాంస్క్రిట్, ఇంగ్లీషు. సో ఇక్కడ వాళ్ళకి డీలో మనకి మ్యాథ్స్ అవి ఉన్నాయి కదా, అవి లేకుండా 60 మార్క్స్కి కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎస్జిటి మనం పేపర్ 1ఏకి ఎలిజిబుల్. సో ఆ 1ఏ చూద్దాం. ఇది మనకి కాన్సెప్ట్ స్ట్రక్చర్ అండి. సో ఇందాకే చెప్పా, సైకాలజీ ఇంటిగ్రేటెడ్ విత్ పెడగాలజీ అండ్ ఐసీటీ ఆ 3 కలిపి మనకి 30 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఓన్లీ నాట్ సైకాలజీ, పెడగాగి, ఐసీటీ ఇంటిగ్రేషన్ 3 కలిపండి. లాంగ్వేజ్ 1లో తెలుగు. నేనైతే తెలుగు కాబట్టి నాకు తెలుగు వస్తుంది, మీకు ఏమొస్తుందో చూసుకోండి. ఉర్దూవా, హిందీయా, కన్నడనా, తమిళ, ఒడియానా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ ఇట్ ఈస్. అండ్ మ్యాథ్స్ ఫర్ 30 మార్క్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫర్ 30 మార్క్స్. టోటల్ 150 ఎంసీక్యూస్ విత్ 150 మార్క్స్. సో ఇప్పుడు మనం సైకాలజీలో మనకి ఏ టాపిక్స్ ఇక్కడ ఇచ్చారు అని అంటే ఫస్ట్ చూడండి, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్. సో విద్యార్థిని అర్థం చేసుకోవడం. అందులో టాపిక్స్ చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్, బాల్యదశ నిర్మాణం, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్. సో డేటా ఏ విధంగా కలెక్షన్ చేస్తాము అని చెప్పి డేటా కలెక్షన్ గురించి దానిలో నేను చదవట్లేదండి. సో ఈ సబ్ టాపిక్స్ అనేటివి నేను చదవట్లేదు. సో ఇంకా సబ్ టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్ అంటే వికాసంలోని అంశాలు అంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ వస్తాయి. దానిలో సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ప్లే అండ్ డెవలప్మెంట్, ఏ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, అలా అన్నీ ఉన్నాయి. డి టాపిక్ కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఈసారి చాలా అంటే చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్ ఉందని చెప్పచ్చండి. అంటే చాలా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కువ కంటెంట్ ఉంది లాస్ట్ ప్రీవియస్తో పోలిస్తే. కొన్ని యాడప్స్ ఉన్నాయి. లాస్ట్గా కూడా ఇదే కంటెంట్ ఉంది. అంతకుముందు గవర్నమెంట్ చేంజ్ ఉన్నప్పుడు చాలా సింప్లిఫికేషన్లో ఉండేది. ఇప్పుడు డిఎస్సికి టెట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఈక్వల్గా ఉంటుంది. పర్సనాలిటీ మూర్తిమత్వం, అండర్స్టాండింగ్ లెర్నింగ్ అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం,
అందులో ఈ సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని, థియరీస్ ఆఫ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ లెర్నింగ్ అలాగా. దాని తర్వాత పెడగాగి ఉంది మనకి. పెడగాగిలో మనం చూస్తే పర్స్పెక్టివ్స్ అండ్ కాన్సెప్షన్స్, అలాగే పెడగాగిల్ రిసోర్సెస్ అండ్ ప్రాక్టీసెస్. సో, పెడగాగి కూడా ఒక మంచి సిలబస్ అండి. చాలా ఉంటదని చెప్పొచ్చు దాంట్లో. జాన్ హాల్ట్ గురించి చూసారా, ఇక విద్యావేత్తలందరి గురించి ఇచ్చున్నారు. వీళ్ళందరి గురించి కూడా మనం ఉండాలి. బిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కాబట్టి. సో, మనకున్న ఈ కొద్ది టైంలో నేను చాలా వరకు ప్రీవియస్ బిట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. బికాజ్ అవి మనకి పేపర్ ఎలా వస్తాయి అని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుద్ది కాబట్టి. సో, ఈ పెడగాగి ఇది. సో, ఐసీటీ ఫౌండేషన్ చూడండి. సో, ఇవి ఐసీటీ ఇంటిగ్రేటెడ్ ఐసీటీ చెప్పాను కదా! ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో, కోర్ కాన్సెప్ట్స్, కాన్సెప్ట్ క్రియేషన్, కంటెంట్ క్రియేషన్, ఐసీటీ పాలసీస్ అండ్ లెర్నింగ్, ఐసీటీ రిసోర్సెస్ అండ్ ఇంటిగ్రేషన్ మొత్తం. సో, ఐసీటీ గురించి చాలా తక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడు మాత్రం ఎక్కువ ఉందండి. ఇప్పుడు తెలుగు చూస్తే మనకి 24 మార్క్స్‌కి కంటెంట్, 6 మార్క్స్‌కి మెథడాలజీ వస్తదండి. పట పఠనావగాహన. సో, ఇక్కడ మనం సెపరేట్‌గా చెప్తుంటే చాలా లేట్ అవ్వద్ది. బట్ చూద్దాం. పఠనావగాహన అంటే ఇక్కడ అపరిచిత గద్యం ఉంటది, అపరిచిత పద్యం కూడా ఉంటది. తెలుగు వచనాల్లో కవిపద్యాలు, విశేషాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి. పదజాలంలో అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి, వికృతి, నానార్థాలు, వృత్యార్థాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, మాండలిక పదాలు ఇవన్నీ. భాషాంశాల్లో భాషా భాగాలు, కళలు, లింగాలు, పురుషాలు, విరామ చిహ్నాలు, క్రియారకాలు, వచనాలు, వ్యాకరణ పరిభాషక పదాలు, అలా చెప్తా పోతే అనువంశికాలు, ఊష్మాలు, అంతస్తాలు, వర్గయుక్తులు, స్పర్శాలు, స్థిరాలు చాలా ఉందండి. సో, సందులున్నాయి, తెలుగు సందులున్నాయి, సంస్కృత సందులున్నాయి. సందులకు సంబంధించిన పదాలు విడదీసి సంధి చేయడం ఉంది. సందుల నిర్వచనాలు ఇచ్చున్నారు. అదేవిధంగా సమాసాల నిర్వచనాలు ఇచ్చున్నారు. విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్య సమాస పదాలను చెప్పడం, ఛందస్సు, గురువుల లక్ష్యాలు గుర్తించడ, ఉత్పలమాల, చంపకమాల ఆ రెండే మెన్షన్ చేస్తున్నారు. శార్దుల, మత్తేవ, మీల. అలంకారాలు, పుస్తకమునందున్న అలంకారాలు గుర్తించుట. వాక్యాలు, కర్తరి, కర్మని, ఆధునిక వాచకం, సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, విద్యార్థక, అనుమత్యార్థక మొదలైనవన్నీ ఉన్నాయి. ఇంకా మెథడాలజీకి వస్తే మనం భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి, భాషా నైపుణ్యం, బోధనా పద్ధతులు, ప్రణాళిక, రచన, వనరులు, వినియోగం, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. సో, మనకి ఇక్కడ తెలుగు 6 మార్క్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది. బట్ నేను కొంచెంగా కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఈ వీడియోస్లో డెఫినెట్గా. సో, ఇంకా ఇది ఉర్దూ ఉన్న వాళ్ళకండి. సో, ఎవరైతే ఉర్దూ ఉన్నారో వాళ్ళకి కూడా 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ అనేది వాళ్ళకి ఇదండి పెడగాగి వాళ్ళకి. ఇది హిందీ పేపర్, ఇది కన్నడ పేపర్, ఇది తమిళ్ పేపర్, ఒడియా. సో, నెక్స్ట్ ఇంగ్లీష్ కంపల్సరీ ఫర్ 30 మార్క్స్. ఇందులో కూడా కంటెంట్ 24 మార్క్స్, మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుందండి. టాపిక్స్ చూస్తే చూడండి, సినానిమ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సినానిమ్స్ వస్తాయండి. సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఫ్రేజియల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కొలగేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, anagrams, figure of speech, parts of speech, article, tenses, voice, report, direct and indirect, types of sentences, degrees of comparison, linkers, language functions, agreement of subject with verb, clause, helping verbs, modal verbs, framing WH questions, order of adjective, transitive, intransitive verbs, punctuations and capitalization, letter writing, diary entry, email, paragraph writing, dialogue writing, notice, invitation, biographical sketches, speech, alphabetical order, డిక్షనరీ ఎంట్రీ, ప్రోజో పోయట్రీ. చూసారా చాలా సింపుల్గా, అంటే పారాగ్రాఫ్ అండి, ప్రోజో పోయట్రీ చాలా సింపుల్గానే బాగా మంచి లోతుగా ఇస్తారండి. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, చదివినంత ఈజీ కాదు ఒక్కొక్క దాని గురించి నేర్చుకోవడం. సో, ఇక్కడ మనకి మెథడాలజీ వైస్ 6 మార్క్స్, 9 చాప్టర్స్ అండి. వీటిలో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ఇంకా మనం మ్యాథ్స్కి వస్తే చెప్పబల్లా నెంబర్స్ కాన్సెప్ట్ నుంచి దానిలో ఉండే అన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అర్థమెటిక్ ఉంది, జామెట్రీ ఉంది, డేటా హ్యాండ్లింగ్,
ఆల్జీబ్రా, మెన్సురేషన్, ఇంకా మెథడాలజీలో కూడా ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి 6 మార్క్స్కి. అంటే స్వభావం, పరిధి, ఆశయాలు, ఉద్దేశాలు, బోధనా పద్ధతులు, బోధనా పరికరాలు ఇవన్నీ కామన్ అండి. అసెస్మెంట్, మూల్యాంకనం, కరికులం ఇవన్నీ ఇస్తారు. అదేవిధంగా మనం సైన్స్ 12 మార్క్స్, సోషల్ 12 మార్క్స్, మళ్ళీ కంటెంట్ 3 మార్క్స్కి డివైడ్ అయ్యి మొత్తం 30 అవుద్ది. ఈవీఎస్ అంటేనే సైన్స్ ఒకటి అనుకోబాకండి, సైన్స్ సోషల్ 2 యొక్క కలయిక. లివింగ్ వరల్డ్, ఇంకా లివింగ్ వరల్డ్ అన్నీ వస్తాయి. సెల్ టైప్స్, మైక్రో ఆర్గానిజమ్స్, గేమ్స్, ఫుడ్, హ్యూమన్ బీయింగ్స్, మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినట్టు ఉంటుంది. సో లైఫ్ ప్రాసెసెస్, న్యాచురల్ ఫినామినా, ఆబ్జెక్ట్ అండ్ మెటీరియల్స్, అంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని చెప్పచ్చు. మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్, మోషన్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, ఫోర్స్, కంబల్షన్, సౌండ్, సమ్ న్యాచురల్ ఫినామినా, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, అదేవిధంగా ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్వైర్న్మెంట్. సో ఇవి మళ్ళీ మెథడాలజీలో మొత్తం కంటెంట్ చదవాల్సిందే, కానీ 3 మార్క్స్కి కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, అవర్ యూనివర్స్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీవుడ్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. నన్ను అడిగితే బెస్ట్ టెక్స్ట్ బుక్సే అండి వీటన్నిటికీ. మళ్ళీ సోషల్ కంటెంట్ కూడా మెథడాలజీ మొత్తం చదివితే 3 మార్క్స్. సో దిస్ అబౌట్ పేపర్ 1 అంటే చాలా కంటెంట్తో కూడుకొని ఉంటుంది. ఇది ప్రిపేర్ అయ్యామంటే మనకి సగం డిఎస్సికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా మనం డిఎస్సిలో అడిషనల్గా నేర్చుకునేది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే మాత్రమే మనం అప్పుడు కొత్తగా నేర్చుకుంటాం. అవన్నీ మనకి కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్. సో వీటిలో ప్రతిదాన్ని నాకు వీడియో చేయాలని ఆశగా ఉందండి. బట్ నాకున్న లిమిటెడ్ టైంలో డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను ఉండే ఒక్కొక్క టాపిక్ని నేను కవర్ చేయాలి అని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి అండి. మీకు పర్టికులర్గా ఇంకెవరికైనా పేపర్ 2 ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.